Nabil Garu, you're not a failed Sanchalak. You gained our hearts today as a human being. యష్మి గారు, మీరు అనుకున్న పాయింట్స్ అన్నీ కూడా క్లారిటీగా చెప్పేసి ఇవాళ సోనియాకి కరెక్ట్ ఎవర్రా అంటే యష్మి గారే అనేలా చేశారు. ఆడియన్స్ వద్దు తల్లి వెళ్ళిపో అన్న నోటితోనే నువ్వు ఉండాలి హౌస్లో ఖచ్చితంగా అనేలా ఉంది మీ నామినేషన్స్. ఆదిత్య ఓం గారు, మీ క్లారిటీ ఆఫ్ థాట్, మీ డీసెన్సీ, మీ బిహేవియర్ హౌస్లో అయితే మాత్రం ఇవాళ అర్థమైపోయింది కదా. నామినేషన్స్ ఎపిసోడ్ రండి చూసేద్దాం ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. మండే అంటేనే నామినేషన్స్ ఎపిసోడ్. బిగ్ బాస్ ఎప్పుడు ఏదో ఒకటి మొహం మీద కానీ మీద కానీ పడాల్సిందే అంటావా కంటెస్టెంట్స్కి? ఒక మంచి డీసెంట్ నామినేషన్ పెట్టచ్చు కదా. ఒకసారి పెయింట్ అంటావు, ఇంకోసారి చెత్త అంటావు, ఇంకొకసారి ఫోమ్ అంటావు. ఎందుకు అంత కసాయి మనసు నీది? నార్మల్గా మాట్లాడుకునే నామినేషన్స్ పెట్టచ్చు కదా. ఇంత అయిపోయిన తర్వాత ఫోమ్లు కొట్టుకోవడం, నువ్వు నా ముక్కులో కొట్టేవని ఒకళ్ళు, నువ్వు నా నెత్తి మీద కొట్టేవని ఒకళ్ళు, ఇదంతా అవసరమా? మళ్ళీ అవన్నీ కడుక్కోవడానికి టైం పట్టదంటావా? ఒక్కొక్కళ్ళు ఎంతసేపు ఉంటారో బాత్రూంలో. ఏమో ఈసారి అయితే మాత్రం కొంచెం నామినేషన్స్ నీట్గా పెట్టే. సరే, నామినేషన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం నాకు ఇవాళ ఎవరు క్లారిటీగా నామినేట్ చేశారో వాళ్ళ గురించే మాట్లాడతాను. అన్నెసెసరీ సిల్లీ నామినేషన్స్ కొన్ని అయితే జరిగాయి, వాటి గురించి నేను మాట్లాడినా. అండ్ వాళ్ళ గురించి కూడా టాపిక్ నేను ఎక్స్టెండ్ చేయను. నాకు ఇవాళ చేసిన నామినేషన్స్లో బాగా నచ్చిన నామినేషన్స్ గురించి వాళ్ళు నేను మాట్లాడతాను. ఆల్రెడీ ఎపిసోడ్ చూసుంటారు కాబట్టి రివ్యూలో సాగదీసి మీ మెదడు తినే అంత ఉద్దేశం నాకు లేదు. సో నాకు నచ్చిన నామినేషన్స్ అయితే మాత్రం ఇవాళ నబీల్ గారిది, యష్మి గారిది, ఆదిత్య ఓం గారిది. ఎస్, నబీల్ గారి నామినేషన్స్ అయితే మాత్రం ఏమంటారండి, మాస్ లాంగ్వేజ్లో ఇచ్చి పడేశారు అంటారు కదా. ఎస్, ఇచ్చి పడేశారు నబీల్ గారు. నేను ఎపిసోడ్ స్టార్టింగ్ బిగ్ బాస్ అప్పుడు నేను చెప్పాను, మీరెవరో నాకు తెలీదు, సో నాకు అంత ఐడియా లేదు, మీ గురించి నేను ఎక్కువ మాట్లాడను అని. కానీ ఇప్పుడు అనిపించింది, మీ విధానంతో మీరు ఎంతమంది మనసులు గెలుచుకున్నారో, మీరు చెప్పాలి అనుకున్న పాయింట్ సూపర్గా చెప్పారండి. నిజంగా సోనియా గారికి మీరే తగినైన గురువు. అరిస్తే గెలుస్తాం అనుకుంటే మాత్రం ఇవాళ మీరు అరిచారు అండ్ మా మనసులు గెలిచారు. నబీల్ గారు, మీ నామినేషన్ పాయింట్స్ అన్నీ కూడా మాత్రం ఆన్ ద పాయింట్ క్లారిటీగా నామినేట్ చేసేసారు సోనియా గారిని. నెక్స్ట్ పృథ్వీ గారిని కూడా బాగా నామినేట్ చేశారంటే ధైర్యంగా, ఏది ఇది మాట్లాడితే వాళ్ళకేమొద్దు, అది మాట్లాడితే వాళ్ళకేమొద్దు అని అనకుండా క్లారిటీగా నామినేట్ చేశారు. టోన్ గురించి నువ్వు నాతో మాట్లాడుతుంటే వెనక్కి ఇద్దరు ఎందుకు వస్తారు, వాళ్ళను నువ్వు ఆపలేవా, నువ్వు డిఫెండ్ చేయలేవా అన్నారు. మనకి తెలిసిందే ఒకళ్ళు ఉంటే ఇద్దరు తోకలని, పెద్దోడు చిన్నోడు. నాకు సోనియా గారి గురించి నా రివ్యూస్లో నాకు మాట్లాడాలి అని అనిపించదు. నా రివ్యూస్ చూస్తే మాత్రం నేను ఒక ఇద్దరు గురించి చాలా తక్కువ మాట్లాడతాను. ఒకటి సోనియా గారు, ఒకటి పృథ్వీ గారు. వీళ్ళిద్దరి గురించి టాపిక్ వచ్చినా కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడను. ఎస్, నాకు వాళ్ళ వాళ్ళని తలుచుకున్నా, వాళ్ళ గురించి చెప్పాలన్నా నా దగ్గర మాటలు సరిపో. ఇదైతే మాత్రం మన నబీల్ గారు నామినేట్ చేశారు. క్లారిటీ ఆఫ్ పాయింట్స్ అయితే మాత్రం నబీల్ గారు ఫస్ట్ ఆ సోనియా గారి నోరు ఆపేటప్పుడు మీరు చేసిన యాక్షన్స్ అయితే మాత్రం అదిరిపోయాయండి. భలే చెప్పారు. అయితే మాత్రం టోన్ 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 మాట్లాడితే ఆయన రెచ్చగొడుతున్నారు సోనియా గారు. ఏంటండి మీరు? ఒక వయసుకి మర్యాద ఎవరు పక్కండి. పైగా యష్మి గారు వస్తుంటే మాత్రం రెచ్చగొడతావు, ప్రొవోకింగ్. ఎవరమ్మా రెచ్చగొట్టేది? నువ్వు రెచ్చగొట్టి వాళ్ళని వీళ్ళని అంటావు. అసలు ఇదైతే మాత్రం నబీల్ గారు ఇద్దరిని నామినేట్ చేశారు, పృథ్వీ గారిని, సోనియా గారిని. అండ్ వ్యాలిడ్ నామినేషన్స్ అంటే దమ్మున్న నామినేషన్స్ అని అయితే మాత్రం నేను చెప్తాను. ఎస్, ధైర్యంగా చేశారు. ఆదిత్య ఓం గారు కూడా ధైర్యంగా సోనియా గారిని, పృథ్వీ గారిని నామినేట్ చేశారు. పృథ్వీ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే అగ్రెషన్, మ్యాడ్నెస్. ఎందుకు ఆయన నామినేషన్స్లో క్లారిటీ ఉంది, థాట్ ప్రాసెస్తో క్లారిటీగా నామినేట్ చేశారని స్టార్టింగ్ ఎందుకు చెప్పానంటే ఆయన వాడిన పదాలు చాలా చక్కగా ఉన్నాయి. అగ్రెషన్కి, మ్యాడ్నెస్కి ఒక లైన్ ఉంటుంది. నువ్వు ఆ లైన్ దాటేస్తున్నావు టాస్క్ వచ్చినప్పుడు. అగ్రెషన్గా ఆడితే పర్వాలేదు, కానీ అగ్రెషన్ దాటి మ్యాడ్నెస్ అయిపోయి పక్క వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు వాడిన పదాలు చాలా హర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఒక పృథ్వీ ఒక డిఫెన్స్ ఇచ్చాడు. ఆ డిఫెన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. అదే చెప్తున్నాను కదా, ఆయన బుర్ర ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు భూమి మీద కూడా తిరగట్లే, ఆకాశాన్ని వెళ్ళిపోయింది ఆ బుర్ర కూడా. ఏంటంటే ఆయన చెప్పాడు,
నేను సిచ్యువేషన్కి వర్డ్ యూజ్ చేశాడంట, ఆయన్ని మాత్రం ఆ వర్డ్ అనలేదంట. వర్డ్ అనింది ఎవరిపైన? ఆదిత్యవం గారిపైనే. ఫలానా పదం నేను మీ మీద అనలేదు, నేను ఆ సిచ్యువేషన్కి వాడాను అంటాడు. తలా తోక లేకుండా పేలుతాడు ఏంటో పృథ్వీ మాత్రం, నాకైతే అర్థం కాదు. అండ్ ఈ పృథ్వీ నామినేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ వీక్లో ఒక పాయింట్ తెచ్చారు ఆదిత్యవం గారు. అంటే ఆయన ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ అనేది. నువ్వు ఫస్ట్ వీక్ నామినేట్ చేసినప్పుడు చెప్పావు, వెన్ యువర్ ఇన్సల్టింగ్ ఈజ్ స్ట్రాంగ్, యువర్ అపాలజీ షుడ్ బి స్ట్రాంగ్ అని. ఇక్కడ తన ఇన్సల్టింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అపాలజీ జీరో అని నేను చెప్తా పృథ్వీ. చాలా మంచి పాయింట్ తెచ్చారు ఆదిత్యవం గారు. ఈ వీక్ మీరు నిజంగా సేవ్ అవ్వాలండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సోనియా పృథ్వీ వెళ్ళిపోతే నాకన్నా ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఆడియన్స్ మీ చేతుల్లోనే ఉంది. ఈసారి ఈ వీక్ ఆదిత్యవం గారిని సేవ్ చేసేయాలన్నమాట. ఎస్, అండ్ క్లారిటీగా నామినేట్ చేశారు పృథ్వీని, సోనియాని. మంచి పాయింట్స్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి. ఇంకా సోనియాని నామినేట్ చేస్తుంటే మధ్యలో కప్పరిసినట్టు వచ్చేస్తుంది ఆ మనిషి. ఎందుకు వస్తుందో అర్థం కాదు, ఎందుకు అంత ఆత్రం అర్థం కాదు, ఎందుకు అంత కంగారమ్మ నీకు వస్తుంది అవకాశం ఓ అంట మాట్లాడేకు. నీ మాటలు నీ అరుపులు వినేది వాళ్ళిద్దరే, మిగతా ఎవరో పాటరు. ఆడియన్స్ చూస్తున్నారు. ఈ వారం కొంచెం గట్టిగానే పడద్దు నీకు, కానీ అలా అరుస్తూనే ఉంటుంది. ఈగరిసినట్టు దోమరిసినట్టు. ఎందుకు అరుస్తావు? పక్కన మనిషి మాట్లాడుతుంటే మరి అది ఆయన మీరు అని సంపాదిస్తుంటే ఇవి మాత్రం నువ్వు అని మాట్లాడుతుంది. ఇక్కడుంది బుర్ర. హెడ్ వెయిట్ నశాలానికి అంటిపోయింది, మామూలుగా లేదు ఆవిడకి హెడ్ వెయిట్. నెక్స్ట్ ఆదిత్యవం గారు పృథ్వీ గారిని, సోనియా గారిని నామినేట్ చేశారు. ఎపిసోడ్ ఓపెనింగే అదిరిపోయింది ఆదిత్యవం గారి నామినేషన్స్తో. నెక్స్ట్ డీసెంట్ క్లారిటీ నామినేషన్స్ అండ్ మంచి నామినేషన్స్ ఇవైతే మాత్రం. నైనిక గారు నామినేట్ చేశారు మణికంఠ గారిని, ఆదిత్య గారిని. అసలు ఈవిడ నామినేషన్స్ గురించి నేను మాట్లాడను, సెన్స్లెస్ నామినేషన్స్ అని చెబుతాను. ఆవిడ గేము కనిపించట్లే, ఆవిడ నామినేషన్స్ కనిపించట్లే. ఆవిడ ఎందుకు వేసిందో కూడా నాకైతే అర్థం కావట్లే. అండ్ ఈవెన్ నైనిక గారు నామినేషన్స్ని మాత్రం ఆదిత్య గారు చాలా చక్కగా డిఫెన్స్ చేసుకున్నారు. మీరు భయపడ్డారు. మరి పృథ్వీ గారు వస్తుంటే మీరు ఎందుకు ఆపండి ప్లీజ్ చేస్తున్నారు అని అంటే అక్కడ సిచ్యువేషన్ని పెంచకుండా ఆయన దాటి పెంచొద్దు అన్న ఉద్దేశంతో ఆగండి పృథ్వీ గారు అనేది చెప్తున్నారు. కానీ నేను భయపడి చెప్పలేదు. నైనిక, నీకు మెచ్యూరిటీ రావాలి, చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నావు. నిజం, ఇదైతే నిజం. వేరే గెలిచిన క్లాన్లో ఉన్నావని వాళ్ళకి వత్తాసు పలకమ్మ. నువ్వైతే మాత్రం ఎక్కువ రోజులు ఉండవు. ఎందుకంటే నీకు ముందున్న క్లారిటీ ఇప్పుడైతే లేదు, ముందున్న మెచ్యూరిటీ అయితే ఇప్పుడు లేదు. అందుకే ఆవిడ నామినేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడను, చెత్త నామినేషన్స్ అని అంట. నెక్స్ట్ నబీల్ గారు సోనియా గారిని, పృథ్వీ గారిని నామినేట్ చేశారు. స్టార్టింగే చెప్పేసాను నబీల్ గారి నామినేషన్స్ టాప్ లెవెల్ అని. ఆయన చెప్పిన రీజన్స్ కూడా చాలా బాగున్నాయి. సోనియా గారికి ఇంకా నబీల్ గారికి, సోనియా గారికి ఇంకా పృథ్వీ గారికి అంటే మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. సోనియా గారికి చెప్పిన పాయింట్స్ ఏంటంటే పేపర్లో రాసుకున్నాను, పెద్ద స్క్రిప్ట్ కదా, ఎగ్జామ్కి కూడా ఇంత అలా ప్రిపేర్ అవ్వలేదు నేను. నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యో, అదే బెలూన్స్ టాస్క్ అప్పుడు. నెక్స్ట్ రూల్ బుక్ చదివి ఇక్కడ వచ్చి అందరికీ చెప్పు అన్నారు. అంటే చదువు రాని వాడివా అన్నట్టుగా ఆవిడ ఆయన అందరినీ పోర్ట్రే చేసుకుని ఆయన చాలా ఫీల్ అయ్యారు. రూల్ బుక్ చదివే నబీల్ గారు వచ్చారు. రూల్ బుక్ చూసి చెప్తుంటే అక్కడ వినటానికి ఎవరన్నా ఉన్నారా? కాకుల మందలాగా అరుస్తూనే ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో మూలకెళ్ళి. నిజంగా చెప్తున్నా, ఎగ్ టాస్క్లో సంచాలకుగా నబీల్ గారు 100% విన్ అయ్యారు. అండ్ చాలా బాగా సంచాలకుగా చేశారు. విననిది మీరు, విలువ ఇవ్వండి మీరు. ఆయన సంచాలకుగా ఫెయిల్ అయ్యామని ఎలా అంటావు? పైగా నోటుకు వస్తే బయాస్ట్ వాళ్ళ టీం కదా అంటారు సోనియా. ఆమె గురించి అసలు మాట్లాడుకోవడం వేస్ట్. నెక్స్ట్ టోన్ చాలా గట్టిగా వచ్చింది అన్నావు. నువ్వే నరాలు తెంపేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగేస్తుంటే అబ్బాయిని టోన్ సరిగ్గా లేదని ఎలా అంటావు అమ్మ? నువ్వేమో వెనక ఇద్దరిని పెట్టుకొని వస్తావా? ప్రతిదానికి సపోర్ట్. ఆడ లేకపోతే నీకు గడవదు, నువ్వు లేకపోతే వాళ్ళకి గడవదు అన్నట్టు ఉంటుంది షోలో. మీరు మీ పిచ్చి వ్యవహారాలు. నబీల్ గారు మీరు వేసిన నామినేషన్ అయితే సూపర్ అండి. నెక్స్ట్ పృథ్వీ గారి గురించి కూడా నామినేషన్ వేశారు. మీరు అబ్యూజింగ్ వర్డ్స్ అని, మీరు చాలా అబ్యూజ్ చేస్తారు. వర్డ్స్ కూడా చాలా చండాలంగా ఉంటున్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మీరు బయాస్డ్గా ఉంటున్నారు. ఎస్, ఆదిత్యవం గారు, నబీల్ గారు ఇవాళ వీళ్ళిద్దరి మీద వేసిన పాయింట్స్ అన్నీ వ్యాలిడే. మిగతా నామినేషన్స్ గురించి నేను ర్యాక్ చేయను ఎందుకన్నానంటే మిగతా నామినేషన్స్లో ఎక్కడా కూడా మంచి వ్యాలిడ్ పాయింట్స్లు అన్నీ కూడా సెన్స్లెస్ నామినేషన్సే. ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉంటే పృథ్వీ గారు ఒక మాట అన్నారు, మీ టీం వీక్, మీకు మంచి టీం లేదు అని. టీం గురించి మీకెందుకు? ఇక్కడ నామినేషన్ జరుగుతుంది మీ ఇద్దరికి మధ్యలో. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మధ్యలో మెడతలాగి ఇవిడ వస్తుంది సోనియా.
నేనున్నాను అని. ఎందుకమ్మా అరుస్తుంటావు ప్రతిదానికి? అరవకు, గమ్ము కూర్చో. టపాకే వెళ్ళినట్టు పేలుతూనే ఉంటావు అస్తమాను. ఎందుకు నీకు? వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి కుండు మీద కారం చల్లడం నీ వ్యవహారం అంతా. అచ్చి నువ్వు నీ బిహేవియర్. ఇదంతా అయిపోయిన పక్కన పెడితే వెంటనే ఈ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే నిఖిల్ నోట్లో ఏదో బెల్లం ముక్క పెట్టుకొని కూర్చుంటాడే తప్పితే సోనియా స్టాప్ అని అంటావు. ఆయన చీఫ్ కాదంట, వాళ్ళకి చీఫ్ కాదంట. ఏంటో ఆయన వితండవాదం. ఆయన ఎలా ఎన్నాళ్ళు వచ్చాడో నాకు అర్థం కాలేదు, కానీ పెట్టి పుట్టినట్టున్నాడు అస్తమాను చీఫ్ అయిపోవడానికి. ఏం మహానుభావుడు. అసలు ఒక లీడర్షిప్ లేదు. ఆవిడకి ఈయన భయపడతాడో లేక ఆవిడకి లొంగిపోయాడో అర్థం కాదు ఈ నిఖిల్. పక్కోళ్ళ మీద వచ్చిన నోరు సోనియా మీద పేలు దీనికి. మనిషి ఏం మనిషి. నెక్స్ట్ ప్రేరణ గారు వచ్చారు నామినేషన్స్ చేయడానికి. ఆవిడ చేసింది మణికంఠ గారిని ఇంకా నైనికా గారిని. మణికంఠ గారిని దోశ విషయం డ్రాగ్ చేసామని నామినేట్ చేశారు. ఇంకా నైనికా గారిని ఏంటంటే నువ్వు సైలెంట్ అయిపోయావు, గేమ్ ఏం లేదు, నువ్వు ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నావని. ఈవిడ వాడిన పదాలన్నీ కరెక్టే. గెలవని చీఫ్గా ఉన్నప్పుడు మాత్రం కామ్గా ఉంది. వన్స్ ఒక గెలిచిన క్లాన్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ బిహేవియర్ ఎలా ఉందంటే గెలుపు వస్తే ఒకలాగా, ఓటమి వస్తే ఒకలాగా ఉంది. నైనిక బిహేవియర్ చాలా కన్నింగ్గా ఉంది, ఆ అమ్మాయి బిహేవియర్ కూడా. ఎస్, ఇవి కూడా సిల్లీ నామినేషన్స్ అనేది చెప్తే పెద్దగా వ్యాలిడ్ పాయింట్స్ ఏం లేవు. ప్రేరణ ఏమిటంటే మణికంఠ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏదో వేసినట్టుగా ఉంది నామినేషన్. నెక్స్ట్ సోనియా వచ్చిందండి. అబ్బా, ఈవిడ గురించి ఎంత మాట్లాడుకోకూడదు అనుకుంటామో అంత కంటెంట్ ఇస్తుంది అనమాట ఈవిడ బిగ్ బాస్ హౌస్లో. ఈవిడ నామినేట్ చేసింది నబీల్ని, ఆదిత్య ఓం గారిని. అసలు ఈవిడ ఏం చెప్పిందంటే గుడ్లని కవర్ చేయొద్దు, దుప్పటి కప్పద్దు, అది కప్పద్దు, ఇది కప్పద్దు, ఏయో పిచ్చి పిచ్చి పాయింట్స్ తెచ్చిందంట. బిగ్ బాస్ చెప్పాడంట కవర్ చెయ్యొద్దు అంటే ఇది కూడా కవర్ చేయడమే, ఇలా కూడా కవర్ చేయడమే, అంతేగాని ఒక గుడ్డ కప్పో లేక ఇంకైనా ప్లేట్ పెట్టో కవర్ చేయడం కాదు. నీకు అది తెలియదు అనుకుంటా, ముందు తెలుసుకో. దానికంటే ఈ సంచాలక్ ఫెయిల్డ్ సంచాలక్ అంట మాట్లాడితే రెచ్చగొడుతుంది సోనియా. ఎందుకు నీకంత అంటే నువ్వు పెద్ద ఓడిపీకేసేవేటి హౌస్లో ఇప్పటిదాకా? ఏమాడవు నీ మొహం ఆడవు, ఒక్క గేమ్ ఆడలేదు. ఎంతసేపు సంచాలక్గా ఉంటే వెనకుంటా అందరినీ గెలుతూ ఉంటా, ముందుకొచ్చి అందరు కొట్టుకుంటుంటే గుమ్మడికాయలో నేను చూస్తుంటా. అది నీ తీరు. నువ్వు అసలు ఒకళ్ళని నామినేట్ చేస్తున్నావు అంటేనే వేస్ట్ నామినేషన్ అని. పాయింట్స్ నువ్వు చెప్పిన పాయింట్స్ ఏవి నాకు అర్థం కాలేదు, నేను డిఫెన్స్ చెప్పుకోవాలని నబీల్ అన్నప్పుడు వెంటనే ఆవిడ నేను చెప్పను నేను ఎందుకు చెప్తా, నీకు గుర్తులేదా అంది. ఆయనకు గుర్తులేదు కదా, నీకు గుర్తులేదని చెప్పు. గుర్తు లేక నోరు వేసుకొని పడుతున్నావు నువ్వు. నబీల్ గారు మీరు ఇవాళ షోని మా మనసులను అయితే మాత్రం భలే గెలిచేసుకున్నారండి. ఇంకా ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తే ఆవిడ చెప్పిన పాయింట్స్ ఒక వయసుకు కూడా మర్యాద ఇవ్వలేదు. ఆవిడకి ఎక్కడుందంటే బలుపు టన్నులు ఉంది ఆవిడకి. అబ్బా, మనకి ఎంతైనా కోపం ఉండొచ్చండి. వయసుకు మర్యాద ఇవ్వాలి, పెద్దరికానికి మర్యాద ఇవ్వాలి. ఆయన మర్యాద ఇస్తున్నప్పుడు ఈవిడది పోగొట్టుకుంటోంది. ఎక్కువ పాయింట్స్ లేవు, సో నాకు పాయింట్స్ లేవు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, మీరు కూడా హౌస్లో ఉండడానికి అర్హులు కాదు అని చెప్పింది. అసలు ఆవిడకి పాయింట్స్ లేవని చెప్పింది, ఆవిడికి పాయింట్స్ లేవని చెప్పింది. ఆయన మీద నామినేట్ వేయడానికి పాయింట్స్ లేనప్పుడు ఆయన ఎలా నామినేట్ చేస్తావు? అసలు ఇది నామినేషనా చెప్పండి. ఆయన మీద నామినేషన్ వేయడానికి పాయింట్స్ లేవు అన్నప్పుడు ఆయన ఎలా నామినేట్ చేస్తావు? ఇంకా చాలామంది ఉన్నారు నామినేట్ చేయడానికి. అది నీ బుర్ర, నీకు బుర్ర లేదు, నీకు నోరు తప్పితే ఏమీ లేదు. అది ఏదో అంటారు, ఏది తెలియకుండా అరుస్తూ ఉంటావు నువ్వు. నెక్స్ట్ మణికంఠ గారు వచ్చారు. పృథ్వీని అండ్ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారు. పృథ్వీ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే ఫిజికల్గా చాలా అగ్రెసివ్ అయిపోయా, నీ ఆట వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు, నీ ఆట వల్ల అందరూ హర్ట్ అయ్యారు, నీ పదాలు అవ్వచ్చు, నీ విధానం అవ్వచ్చు అంటూ. ఇక్కడ పృథ్వీ గారు వచ్చేస్తారు మధ్యలో. నువ్వు చాలా వీక్ కదా, అందుకే బాబు పృథ్వీ ఆయన ఒక్కడే వీక్ కాదు, చూస్తున్న ఆడియన్స్ అందరికీ కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాం. మాట్లాడితే వాళ్ళందరూ కూడా మణికంఠ పైన నువ్వు వీకు అన్నారు. అదేం రాక్షసానందో నాకైతే అర్థం కాదు. ఆ ఆదిత్య ఓం గారిని ఏమన్నా నామినేట్ చేశాడంటే మీరు ప్రిడిక్షన్స్ చేస్తున్నారు కదా, మీ ప్రిడిక్షన్స్ నన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాయి, యువర్ ఫాదర్ కానీ బొమ్మరిల ఫాదర్లో ఉండొద్దు అన్నాడు. ఏం మణికంఠ నామినేషన్స్లో చించుకున్నావు కదా, ఐఎమ్ మెంటల్లీ స్ట్రాంగ్ అని. ఆయన ఏది చెప్తే అది నమ్మేసి మెంటల్గా వీక్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావా? నీకంటే ఒక థాట్ ప్రాసెస్ లేదా? ఇది ఒక నామినేషనేనా? ఏదో చెయ్యాలి అని చేసావి తప్పితే ఇంకొక విధానమే కాదు. ఇంకా చెయ్యాల్సిన నామినేషన్స్ చాలా ఉన్నాయి, కానీ నువ్వు చేయలేదు ఎందుకంటే నువ్వు భయపడ్డావు. ఓకేనా? విష్ణు గారు నామినేషన్స్.
అమ్మ ఈ నామినేషన్ గురించి నేను అసలు మాట్లాడను. విష్ణు గారికి నిజంగా బుర్రకి నచ్చొచ్చినట్టుంది. ఆవిడ వేసిన నామినేషన్స్ ఏంటంటే ఆదిశివం గారు, ప్రేరణ గారు, వీళ్ళిద్దరు నామినేషన్స్ కూడా నాకు పెద్దగా అర్థం కాలేదు. ఇవన్నీ కూడా రివెంజ్ నామినేషన్స్ లాగే ఉన్నాయి. విష్ణుప్రియ గారిది ఎక్కువగా ట్రాక్ చేయను. పృథ్వీ గారు వేశారు నబీల్ గారికి అండ్ మణికంఠ గారికి. నబీల్ గారికి ఎందుకు వేశారంటే సంచాలకుగా ఫెయిల్ అయ్యామని అదే గుడ్ టాస్క్ గురించి ట్రాక్ చేసి తెచ్చారు. నబీల్ గారు బిహేవియర్, మెచ్యూరిటీ లెవెల్, టాప్ లెవెల్ అనే చెప్పాలి. నబీల్ గారు ఇవాళ ఎపిసోడ్లో మాత్రం మిరగదీశారండి. మణికంఠ గారిని మెంటల్లీ ఫిజికల్లీ వీక్, నువ్వు కన్నింగ్గా ఉన్నావని. అయ్యా బాబే, పక్కనే పెట్టుకుని ఒక మనిషిని ఇతన్ని అంటాడు కన్నింగ్ అని. ఇంత కన్నింగ్ బుద్ధి మణికంఠకైతే లేదని నాకు ఫీలింగ్. ఎస్, తను చాలా టాక్టిక్స్, చాలా బ్రెయిన్తో ఆడతాడు. ఎక్కడ ఎలా ఏ బాగా కదపాలో తెలుసు, కానీ కన్నింగ్గా ఉండదు. నీ పక్కన చూసుకో. అయినా నీ అంత కన్నింగ్ ఎవరు లేరులే ఇక్కడ. నెక్స్ట్ ఇవైతే మాత్రం పృథ్వీ గారు నామినేషన్, సీత గారు వచ్చి నామినేషన్ చేశారు ప్రేరణ గారిని, మణికంఠ గారిని. ప్రేరణ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే గేమ్స్ ఆడేటప్పుడు ఎమోషన్గా ఎక్కువ ఫీల్ అయ్యి ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయి, నీ ఎమోషన్ వల్ల గేమ్కి ఇబ్బంది అవుతుంది అని ఫస్ట్ స్టార్టింగ్ వీక్లో ఆవిడ్ని ప్రేరణ నామినేట్ చేసిందని ఇప్పుడు ఆవిడ క్వశ్చన్ అయితే రేస్ చేసింది. పోయిన గుడ్ల టాస్క్లో నువ్వు ఎమోషనల్ అయ్యావు కదా, అప్పుడు నీకేం అనిపించలేదా, అప్పుడు నీకు ఎక్కడ తప్పు అనిపించలేదా? ఎస్, ఇది కూడా వ్యాలిడ్ పాయింటే. సీత గారు ప్రేరణ గారిని అడిగినా రేస్ చేసిన పాయింట్స్ అయితే మాత్రం అప్పుడు ప్రేరణ గారు ఏదో ఇవ్వడానికి ట్రై చేసింది, కానీ అంత వ్యాలిడ్గా అయితే అంత కరెక్ట్గా అయితే ఆవిడ డిఫెన్స్ చేసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. సీత గారు అడిగిన పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి, అందుకని ఆవిడ ఇవ్వలేక ఏదో అరిచినట్టుగా క్రియేట్ చేశారు. ఏమైనా కానీ ప్రేరణ గారు కూడా ఈ వీక్ నామినేషన్స్లో కరెక్ట్గానే పర్ఫామ్ చేశారు అండ్ మంచి నామినేషన్సే చేశారు. నెక్స్ట్ వచ్చి ఆవిడ మణికంఠ గారిని నామినేట్ చేసింది. యష్మి గారు అయితే వచ్చేసారు నామినేట్ చేయడానికి. ఎవరిని అంటే ఆవిడ నామినేట్ చేసింది మణికంఠ అండ్ సోనియా. స్టార్టింగే చెప్పేసింది మంగమ్మ శబదం లాగా నేను ఉన్న నాళ్ళు మణికంఠనే నామినేట్ చేస్తాను, ఇంకెవరిని నామినేట్ చేయనని. ఈవిడ దాంట్లో పాయింట్ ఉన్నా లేకపోయినా ఈ పాయింట్ అయితే నేను డిస్కస్ చేయను. సోనియా గారి గురించి అయితే మాత్రం కొన్ని పాయింట్స్ చెప్పింది. ఏంటి అంటే నువ్వు ఒక ఇద్దరిని పెట్టుకొని గేమ్ ఆడేస్తావు, నీకు చీఫ్ అంటే రెస్పెక్ట్ ఉండదు, నువ్వు గేమ్ ఆడవి ఎంతసేపు సంచాలకుగా ఉంటా అని అంటావే తప్ప నువ్వు దేనికి పనికిరావు, ఏ ఒక్క డిఫెన్స్ ఇవ్వో, చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వ, ఇద్దరిని పెట్టుకుని వచ్చేస్తే ఆడేస్తా ఉంటా అన్నారు. అసలు ఆ మాట ఏంటంటే ఎంత ఆనందం వేసిందో. యష్మి గారు అందుకేనండి మీరు ఉండాలి హౌస్లో, ముందు వెళ్ళాలనుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరు అవసరం కూడా హౌస్కి అని. లాస్ట్లో ఇంకా మాట, నీకు అలా కావాలంటే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు ప్లేట్ తిప్పేస్తావు, మనుషుల్ని తిప్పేస్తా అనింది. అబ్బా సూపర్ అబ్బా, యష్మి గారు అదరగొట్టేసారు, వాళ్ళు మాత్రం భలేగాడారు. సోనియా గారు పేలటం ఆపేసింది కాసేపు, లేకపోతే మాటలు ఊరికే పేలిపోతుంటుంది ఆ మనిషి, కానీ పేలటం ఆపేసింది సోనియా. ఎస్, సోనియాకి కరెక్ట్ ఎవర్రా అంటే యష్మి అండ్ నబిల్. ఈ వీక్ నామినేషన్స్ ఎవరు ఉన్నారు, ఈ వీక్ నామినేషన్స్లో ఎవరున్నారంటే మాత్రం పృథ్వీ గారు, ఆదిత్యవం గారు, ప్రేరణ గారు, నైనిక గారు, నబీల్ గారు, మణికంఠ గారు అండ్ సోనియా గారు. చీఫ్ అంట నిఖిల్ గారికి పవర్ వచ్చింది సేవ్ చేయమని, ఆయన సేవ్ చేశారు నైనిక గారిని. మిగిలిన వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చేసారు పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబీల్ అండ్ ప్రేరణ. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబుల్ ఎలిమినేషన్లో ఎస్ నా మనసులో ఏముందో మీ అందరికీ తెలుసు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని సేవ్ చేస్తే అనుకున్న కంటెస్టెంట్ బయటకు వస్తారని మీరు అనుకుంటున్నారు. సో ఈ వీక్ ఎవరికి ఓట్ అయిపోతున్నారో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.